గుప్త నిధుల పేరుతో అమాయక ప్రజలను మోసగిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ముఠా వివరాలను కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ మీడియాకు వివరించారు. మానికల కృష్ణ అనే వ్యక్తి ఆధ్వర్యంలో ఒక గ్యాంగ్గా ఏర్పడి గుప్త నిధుల పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్నట్టు వివరించారు. అమాయకులను టార్గెట్గా చేసుకుని వారికి డబ్బులు ఆశ చూపించి నకిలీ నోట్లను అంటగట్టి మోసాలకు పాల్పడుతున్నట్లుగా వివరించారు. సూర్యాపేట జిల్లాకు చెందిన గొర్రెల వ్యాపారులకు డబ్బులకు బదులు తెల్ల కాగితాల బస్తా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. గొర్రెల వ్యాపారులను సాటివారిగూడెం అడవుల్లోకి తీసుకెళ్లి 2 కోట్ల రూపాయలు విలువ చేసే గుప్త నిధులు ఉన్నాయని నమ్మించినట్టుగా తెలిపారు. వారికి డబ్బుకు బదులు తెల్ల కాగితం కట్టల బస్తా ఇచ్చి మోసం చేశారని డీఎస్పీ తెలిపారు. ఈ నేరాలు ఇలాంటి నేరాలు చేయడం సిద్ధహస్తం బాగా ఎక్స్పర్ట్. అక్కడికి వెళ్తారు, వాళ్ళ దగ్గర పోయి మాకు పాల్వన్ చైర్లో గొర్రెల మందులు ఉన్నాయి, మీకు అమ్ముతాం, మీరు రండి అని చెప్పేసి పిలిపిస్తారు. వీళ్ళ ముగ్గురికి రావడం, వాళ్ళు ఒకసారి వస్తారు, వీళ్ళు పాల్వన్ చైరే వస్తారు. వచ్చి ఇక్కడ గొర్రెలు గిర్రెలు ఏం లేవు కదా, నాకు ఉత్తగా అబద్ధం చెప్పారు అని చెప్పేసి అంటే మాకు ఖర్చులైన నుంచి రావడం కంటే వీళ్ళు ఎమ్మంటే 18,750 రూపాయలు వాళ్ళకి ఫోన్పే చేస్తారు. మనిషి నమ్మించడం కోసం. గొర్రెలు రాలేదు, గొర్రెలు వచ్చిన తర్వాత వెళ్తాం, వచ్చినాయని చెప్పేసి మీకు అనుమానం చేసినాం, మీకు ఖర్చు అయిన డబ్బులు ఖర్చు అని అంటున్నారు కదా, మీరు అక్కడి నుంచి ఇక్కడికి అని చెప్పేసి 18,500 రూపాయలు ఫోన్పే చేస్తారు. వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ ఇంకోసారి వస్తారు. వాళ్ళు దాటివాడు కూడా ఇక్కడ గొర్రెలు ఉన్నాయని చెప్పేసి ఆ గొర్రెల కాడికి వస్తారని చెప్పేసి వస్తారు. వీళ్ళు వచ్చేసి ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, మీరు ఒక 50 లక్షలు తీసుకొని రండి, మీకు మందలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అయితే వీళ్ళు అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చాక గొర్రెలు లేవు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.